మన టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. మరి వారికి సొంత వదినలు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్ లో ఉన్న హీరోల వదినలు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు చిత్ర పరిశ్రమలో ఉన్నారు? వంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయనకు ఇద్దరు వదినలు ఉన్నారు. వారి పేర్లు సురేఖ గారు, పద్మజ గారు. వీరిలో సురేఖ పవన్ కళ్యాణ్ కి పెద్ద అన్నయ్య అయిన చిరంజీవి గారి భార్య. అలాగే పవన్ కళ్యాణ్ రెండో అన్నయ్య నాగబాబు భార్య పద్మజ. వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వదినలు అవుతారు. వీళ్ళిద్దరూ కూడా హౌస్ వైఫ్ గా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అల్లు అర్జున్. ఈయనకు కూడా వదిన ఉన్నారు. పేరు సువర్ణ. ఈమె అల్లు అర్జున్ అన్నయ్య అయిన అల్లు బాబీ గారి యొక్క భార్య. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న యాక్టర్ కమ్ హీరో అనిల్. ఈయన ఎవరో కాదు, టాలీవుడ్ హీరోగా ఎంతో పేరు సంపాదించిన శ్రీకాంత్ తమ్ముడు. శ్రీకాంత్ భార్య అయిన ఊహ అనిల్ కి వదిన అవుతుంది. ఈమె హీరోయిన్ గా చేసి ఆకట్టుకున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో మంచు మనోజ్. ఈయనకు ఒక వదిన ఉంది. పేరు విరాన్షియా రెడ్డి. ఈమె మంచు విష్ణు భార్య. ఈమె ఫ్యాషన్ రంగంలో ఉన్నారు. అలాగే మరో టాలీవుడ్ హీరో సుశాంత్. ఈయన వదిన పేరు కీర్తి. ఈమె సుశాంత్ అన్నయ్య అయిన సుమంత్ భార్య. అయితే ఈమె ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో మంచి పేరును సాధించారు. అయితే సుమంత్ కీర్తి విడాకులు తీసుకొని విడిపోయారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అల్లరి నరేష్. ఈయనకు ఒక వదిన ఉన్నారు. పేరు సంతోషిని. ఈమె అల్లరి నరేష్ అన్నయ్య అయిన ఆర్యన్ రాజేష్ భార్య. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో సీనియర్ హీరో వెంకటేష్. ఈయనకు కూడా వదినే ఉన్నారు. పేరు లక్ష్మి. ఈమె వెంకటేష్ సోదరుడు అయిన సురేష్ భార్య. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అభిరామ్. ఈయన అన్నయ్య రానా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్నారు. ఈయన భార్య పేరు మిహిక. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మరో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. ఈయనకు ఇద్దరు వదినలు ఉన్నారు. వారి పేర్లు లక్ష్మీ కుమారి, శాలిని. అయితే బాలకృష్ణ అన్నయ్య అయిన హరికృష్ణ భార్యలే వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరూ కూడా హౌస్ వైఫ్ గా తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సాయిరామ్. ఈయన ప్రముఖ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ కి తమ్ముడు. అయితే పూరి జగన్నాథ్ భార్య అయిన లావణ్య సాయిరామ్ కి వదిన అవుతారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈయనకు ఒక బ్రదర్ ఉన్నాడు. పేరు చైతన్య. ఈయన టాలీవుడ్ లో యాక్టర్ గా ఉన్నాడు. అయితే ఈయన భార్య పేరు మధు. ఈమె సిద్ధుకి వదిన అవుతారు. అలాగే ఇటు టాలీవుడ్ లో మరియు అటు తమిళ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు సాధించారు కార్తీ. ఈయనకు ఒక వదిన ఉన్నారు. పేరు జ్యోతిక. ఈమె టాలీవుడ్ లో మరియు కోలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించిన సూర్య భార్య. ఈమె టాలీవుడ్ లో మరియు కోలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరును సాధించారు జ్యోతిక గారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అల్లు శిరీష్. ఈయన వదిన పేరు స్నేహారెడ్డి. ఈమె అల్లు శిరీష్ అన్నయ్య అయిన అల్లు అర్జున్ భార్య. ఈమె ఒక మ్యాగజైన్ కి హెడ్ గా ఉన్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో విశాల్. ఈయనకు ఒక వదిన ఉన్నారు. పేరు శ్రీయారెడ్డి. ఈమె కూడా యాక్టర్. తమిళ చిత్ర పరిశ్రమలో మరియు అలాగే తెలుగులో కూడా యాక్టర్ గా మంచి పేరును సాధించారు. ఈమె భర్త పేరు విశాల్ కృష్ణ. ఈయన విశాల్ కి అన్నయ్య అవుతాడు. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో అలాగే తెలుగులో కూడా ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే ఈయన పలు సినిమాల్లో యాక్ట్ కూడా చేశాడు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో రవిరాజ పినిశెట్టి. ఈయనకు ఒక వదిన ఉన్నారు. పేరు నిక్కీ గర్లాని. ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా మరియు విలన్ గా ఎంతో మంచి పేరును సాధించిన ఆది పినిశెట్టి భార్య. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో మహేష్ బాబు. ఈయనకు వదిన ఉన్నారు. పేరు మృదుల. ఈమె మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు భార్య. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో యాక్టర్ గా ఎంతో మంచి పేరు సాధించారు కయూమ్. ఈయన టాలీవుడ్ లో కమీడియన్ మరియు హీరోగా అలరించిన ఆలీ తమ్ముడు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆలీ భార్య జుబేదా. ఈమె యూట్యూబర్ గా రాణిస్తున్నారు. ఈమె కయూమ్ కి వదిన అవుతారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో అఖిల్. ఈయనకు ఇద్దరు వదినలు ఉన్నారు. వారి పేర్లు సమంత మరియు శోభితా ధూళిపాల. అఖిల్ అన్నయ్య నాగ చైతన్య సమంతని మొదటి వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత శోభిత నాగ చైతన్యను రెండో వివాహం చేసుకున్నాడు.
ఆ విధంగా అఖిల్ కి ఇద్దరు వదినలు అని చెప్పాలి. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో ఆనంద్ దేవరకొండ. ఈయనకు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంతో ఫేమస్ అయిన రష్మిక మందన వదిన అవుతారు. ఎలా అంటే ఇటీవల విజయ్ దేవరకొండ రష్మిక వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు కాబట్టి ఆనంద్ దేవరకొండకి రష్మిక మందన వదిన అవుతారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో రామ్ పోతినేని. ఈయనకు ఒక వదిన ఉన్నారు, పేరు వందన. ఈమె రామ్ అన్నయ్య అయిన నిర్మాత కృష్ణ భార్య. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి పేరును సాధించారు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈయనకు కూడా వదిన ఉన్నారు, పేరు స్వాతి. ఈమె మరెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ భార్య. ఈమె హౌస్ వైఫ్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలాగే మహేష్ బాబుకు టాలీవుడ్ లో యాక్టర్ గా ఎంతో మంచి పేరు సాధించిన నరేష్ అన్నయ్య అవుతాడు. అయితే నరేష్ కి ఏకంగా 3 వివాహాలు జరిగాయి. ఈయనకు మొదట కెమెరామన్ శ్రీను కూతురుతో వివాహం జరిగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధ విభేదాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రేఖా సుప్రియ అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు నరేష్. ఆ తర్వాత రమ్య రఘుపతి అనే ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు నరేష్. అయితే వారు కూడా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఇటీవల మళ్ళీ నరేష్ యాక్టర్ అయిన పవిత్ర లోకేష్ తో ప్రేమ వ్యవహారం నడిపి 4వ వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ బాబుకు వదినలు ఎంత మంది ఉన్నారో చెప్పొచ్చు. అలాగే టాలీవుడ్ లో యాక్టర్ గా హీరోయిన్ గా మంచి పేరును సాధించారు నిహారిక. అయితే ఈమెకు అన్నయ్య ఉన్నాడు, పేరు వరుణ్ తేజ్. ఈయన టాలీవుడ్ లో హీరోగా మంచి పేరును సాధించాడు. అయితే ఈయన టాలీవుడ్ లో హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో లావణ్య త్రిపాఠి నిహారికకు వదిన అవుతారని చెప్పవచ్చు. అలాగే టాలీవుడ్ లో కమీడియన్ గా ఎంతో మంచి పేరును సాధించారు సుడిగాలి సుధీర్. ఈయనకు తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు రోహన్. ఈయన కూడా బుల్లితెరపై అప్పుడప్పుడు టీవీలో కనబడుతూ ఉంటాడు. అయితే టాలీవుడ్ లో యాంకర్ గా ఎంతో మంచి పేరును సంపాదించిన రష్మి సుధీర్ తో ఎన్నో ఏండ్లుగా ప్రేమ బంధం కొనసాగిస్తున్నారు. అయితే అతి త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. ఒకవేళ అదే జరిగితే రోహన్ కి రష్మి వదిన అవుతుందని చెప్పాలి. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సిద్ధార్థ. ఈయన బ్రహ్మానందం గారి రెండవ కుమారుడు. ఈయనకు కూడా ఒక వదిన ఉన్నారు, ఆమె పేరు శ్రీలేఖ. శ్రీలేఖ గారు బ్రహ్మానందం గారి మొదటి కుమారుడు అయిన గౌతమ్ కి భార్య అవుతారు కాబట్టి సిద్ధార్థ్ కి ఈమె వదిన అవుతారు. శ్రీలేఖ గారు హౌస్ వైఫ్ గా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో ఉన్న మరో హీరో వరుణ్ తేజ్. ఈయనకు కూడా ఒక వదిన ఉన్నారు, పేరు ఉపాసన. ఉపాసన గారు టాలీవుడ్ లో హీరోగా ఉన్న రామ్ చరణ్ గారి యొక్క భార్య. హీరో రామ్ చరణ్ వరుణ్ తేజ్ కి అన్నయ్య అవుతాడు కాబట్టి ఉపాసన వరుణ్ తేజ్ కి వదిన అవుతుంది. ఇవండి టాలీవుడ్ లో ఉన్న హీరోల యొక్క వదినల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.